లందకు ఒక మాదిగ వృత్తి చిహ్నమే కాదు, ఒక పౌరాణిక గాథ కూడా ఉన్నది. పరశురాముని బాధకు, అతడు పెట్టే బాధలకు తట్టుకోలేక ఎల్లమ్మ వెళ్ళి, పరశురామునికి అన్ని కులాలు ఆ కాలంలో కూడా అందరూ భయపడతారు, ఇక ఆమె తట్టుకోలేక లందలో దాక్కుంటుంది. దాక్కున్నా కానీ పరశురాముడు బయలుదేశం వేసుకొని ఆమె దాంట్లోంచి పైకి వచ్చేటట్టు చేస్తాడు. చేసి నరకబోతే అడ్డుపడ్డది ఒక మాదిగ స్త్రీ. ఆమె అడ్డుపడితే పరశురాముడు నరికేస్తే 2 తలలు తెగిపడతాయి. అక్కడ ఆ తెగిపడ్డప్పుడు తలలు మారుతాయి. ఒకరి తలకు ఒకటి అతుక్కుంటుంది. అది అంటే ఇక్కడ పరశురాముని అంతటి వీరుని కూడా భయపడంది లంద దగ్గర నిలబడి ఒక యుద్ధక్షేత్రం. నిజానికి లంద అనేది మాదిగ జాతికి ఈ దేశాన్ని 2 తలల భూతం ఆవహించి ఉన్నది. ఒకటి కులం, ఇంకొకటి మతం. ఈ రెండింటి మీద చల్లే మంత్రజల ఉష్ణరక్త కాసారం ఈ లంద. బాలయ్య మీ అందరు తెలియదు, మా తమ్ముడు, మా తల్లి, వాళ్ళ తల్లి దగ్గరోళ్ళు. ఇంకొక విషయము, నాతో కలిసి తిరిగి సాహిత్యాన్ని చదివి ఇవాళ గొప్ప నవల రాసినందుకు మా తమ్ముడిని నేను మనసారా అభినందిస్తున్నా. నాకు గర్వంగా. ఇంకోటి, నేను చేయాల్సిన పని కూడా, అంటే చాలామంది మాదిగ రచయితలు కవులు చేయాల్సిన పనిని తను ఒక్కడే నెరవేర్చిండు. ఆ పూరించిన ఖాళీ తర్వాత ఇంకా 1000 నవలలు రాయాల్సిన అవసరాన్ని కూడా ఇవాళ సృష్టించిండు. ఆరేపల్లె అనేది బీసీల ఊరు. నిజానికి నైజాం కాలంలో రెవెన్యూ వ్యవస్థలోకి వచ్చిన వాళ్ళు ఆరేవాళ్ళు. వాళ్ళు వలసాచి అక్కడ ఆధిపత్యం చేస్తే బొందయ్య ఇక్కడి బాధలను తట్టుకోలేక వలసపోయాడు. తెలంగాణలో ముఖ్యంగా మా కరీంనగర్ ప్రాంతంలో మాదిగలు ఎప్పుడు విప్లవకారులుగా మారిందంటే, వాళ్ళ ఊరిని వదిలేసి హిందీ భాష నేర్చుకొని అట్నుంచి దుబాయ్కి వెళ్ళి ఆర్థికంగా కొంత ఎదిగిన తర్వాత తిరగబడ్డారు. ఇది ఒక సాంస్కృతిక విప్లవం. ఎవరు నేర్పకున్నా బొంబాయి వెళ్ళిన ఒక యువకుడు వచ్చి హిందీ మాట్లాడితే ఇక్కడికి నైజాం పోలీసుడు మాట్లాడినంత భయం. అదొక సామాజిక విప్లవం. ఇది బొందయ్య పాత్ర ద్వారా మనకు బాలయ్య లందనంలో చూపెట్టిండు. ఇంకొక విషయం చాలామంది తెలియదు, వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయాడు. కానీ మనకి ఈ నవలలో వాళ్ళ అమ్మ కుమ్రవ ద్వారా ఆయన వీరోచిత గాథల్ని విని ఆ పాత్రలోకి లీనమై గొప్పగా రాసిండు. అది ప్రత్యేకత బాలయ్యది. బాలయ్య పిహెచ్డి చేసిండు. దానికంటే ముందు ఈ నవలను ఒక 10 సంవత్సరాలు కష్టపడి ఆ పాటల్ని అద్భుతంగా పట్టుకుని సేకరించి ఇవాళ పరిశోధన స్థాయికి తీసుకెళ్ళిండు ఈ నవల రాసి. ఒక కులరాహిత్యాన్ని కూడా ఎట్లా సాధించవచ్చు ఒక మాదిగలు అనేది ఇందులో అంతఃసూత్రం. ఆ కులరాహిత్యం వైపుగా ఈ నవలను చదివి అందరూ ఆ భావజాలాన్ని పట్టుకుంటారని బాలయ్యను మరోసారి అభినందిస్తూ ధన్యవాదాలు.